Welcome to Fellowship with Jesus Spoken English, all my brothers and sisters and friends, colleagues, viewers. Heartfully invite you for this lesson. ఈరోజు మనం టెన్సెస్లో ప్రెజెంట్ టెన్స్లో రెండవ భాగము నేర్చుకుందాము. రెండవ భాగంలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ రాజు అందరూ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఒక ఫార్ములా ఉంది, దానికి ఒక మెథడ్ ఉంది. ఏంటో చెప్తాను, రాసుకోండి. We use this tense for an action which is started in the present and continue in the present. అంతే దాని మెథడ్. We use this tense for an action which is started in the present and continue in the present. అంటే ప్రజెంట్లోనే స్టార్ట్ అయ్యి ప్రజెంట్లోనే కొనసాగింపు జరగాలి, అంతే, మరేం లేదు. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ రీడింగ్ ద బుక్ రాయండి. ఐ ఆమ్ రీడింగ్ ద బుక్. వీఆర్ ప్లేయింగ్ ద క్రికెట్. దే ఆర్ బిల్డింగ్ ద హౌస్. ఈజ్ సైక్లింగ్ ద బైసికిల్. ముచ్చటే ఉన్నాడు, రాశాను, చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. ఐ ఆమ్ రీడింగ్ ద బుక్. నేను పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. ఏమవుతుంది ఇక్కడ? నేను పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. ఏమి చెప్పాను దాన్ని మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పాను? వీ యూజ్ దిస్ టెన్స్ ఫర్ అన్ యాక్షన్. అంటే ఈ టెన్స్ ఎప్పుడు వాడతామంటే ఫర్ అన్ యాక్షన్. ఏ యాక్షన్ అంటది? విచ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద ప్రెజెంట్. అంటే ప్రెజెంట్లోనే స్టార్ట్ అయ్యింది. రీడింగ్ అనేది ఏదైంది? ప్రెజెంట్లోనే స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ కంటిన్యూ ఇన్ ద ప్రెజెంట్. స్టార్ట్ అంటే రీడ్ చదవడం, చదువుతూనే ఉండడం అంతే. అంటే రీడ్ అవుతుంది, అలాగా కంటిన్యూషన్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ అయ్యి. ఇక్కడ ఎక్స్ట్రా ఏం చేరింది? యామ్. ఇక్కడ వెర్బ్కి ఏం చేరింది? ఇంగ్ చేరింది. ఇంగ్ అనేసరికి అది కంటిన్యూషన్ వస్తుంది. ఇంగ్ అనేసరికి అదే కంటిన్యూషన్గా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఐ ఆమ్ రీడింగ్ ద బుక్. నేను పుస్తకం చదువుతూ ఉన్నాను. వీక్షకులారా జాగ్రత్తగా రాయండి, జాగ్రత్తగా వినండి. ఐ ఆమ్ రీడింగ్ ద బుక్. వీక్షకులారా, ప్రేక్షకులారా, చదువుకున్నటువంటి బిడ్డలు అందరూ కూడా మీకు డౌట్ ఉంటే అడగొచ్చు నన్ను డైరెక్ట్గా. ఫోన్ నెంబర్ ఇచ్చాను, దాంట్లో లింక్ ఇచ్చాను మీకు. ఐ ఆమ్ రీడింగ్ ద బుక్. నేను పుస్తకం చదువుతూ ఉన్నాను. అర్థమైందా? ఇక్కడ సబ్జెక్ట్ ఏది? అయ్యి. వెర్బ్ ఏది? ఇక్కడ రెండు వెర్బ్లు ఉన్నాయి. యామ్ ఒకటి కాదు, రీడ్. రీడ్కి ఇంగ్ అనేటువంటి ఒక రింగ్ని తగిలించాను, అంతే. యాడ్ వెర్బ్ చెప్తాను అదేంటండి. హెల్పింగ్ వెర్బ్ ఇది. యాము ఎలా చెప్పాను? బీ ఫార్ వెర్బ్ ఉన్నాయా? ఈజు, యాము, వసు, వరు అవి అనమాట. ఈజు, యాము, ఆరు. ఈజు, యాము, ఆరు ఇవి ప్రెజెంట్ టెన్స్లో ఉన్నవి. బీ ఫార్ వెర్బ్ ఒకటి యాడ్ చేసాం ఇక్కడ. ఐ ఆమ్ రీడింగ్ ద బుక్. నేను పుస్తకం చదువుతూ ఉన్నాను. వీఆర్ ప్లేయింగ్ ద క్రికెట్. దే ఆర్ బిల్డింగ్ ద హౌస్. అంటే వారు ఇల్లు కడుతూ ఉన్నారు. ఈజ్ ప్లేస్ సైక్లింగ్ ద సైకిల్. సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. అర్థమైంది మీకు ఇది? అయితే ఇప్పుడు ఇది పాజిటివ్, ఇదేంటంటే పాజిటివ్ సెంటెన్స్, అసెప్టివ్ సెంటెన్స్. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్కి వెళ్దాం. దీన్ని ఇక్కడ చూడండి. రెండోది ఏంటి రాసాం? రెండో ఎగ్జాంపుల్. మూడో ఎగ్జాంపుల్ ఏంటి రాసాం? దే ఆర్ బిల్డింగ్ చూడండి, బిల్డింగ్ ద హౌస్. దే ఆర్ బిల్డింగ్ ద హౌస్. ఇది అసెప్టివ్ సెంటెన్స్ కదా. దీని అర్థం ఏంటి చెప్పాం మనం? వాళ్ళు ఇల్లు కడుతూ ఉన్నారు. దాన్ని క్వశ్చన్ లోపల అడగాలి మనం. వాళ్ళు ఇల్లు కడుతూ ఉన్నారా అని అడగాల. అడిగేటప్పుడు ఏం చేయాలంటే ఈ బీ ఫార్ వెర్బ్ అనేది ముందుకు వచ్చింది సార్. అదే బిల్డింగ్. ఆర్ దే బిల్డింగ్ ద హౌస్.
ఆర్ దే కన్స్ట్రక్టింగ్ ద హౌస్, ఏదైనా అనొచ్చు. చూడు సింపుల్ అన్నమాట. ఇక్కడ బీఫార్ వర్బ్ ఏమైంది, ఈ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైతే ముందుకు వచ్చింది, హెల్పింగ్ వర్బ్ అంటారు, యాక్టివ్ వర్బ్ అంటారు, బీఫార్ వర్బ్ అంటారు, ఎప్పుడైతే ముందుకు వచ్చింది అది క్వశ్చన్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ అడిగాం, ఆర్ దే బిల్డింగ్ ద హౌస్. ఇప్పుడు ఏమైనా ఆన్సర్ వస్తుంది, ఎస్ దే ఆర్ బిల్డింగ్ ద హౌస్. నో అనుకుంటే నో దే ఆర్ నాట్ బిల్డింగ్ ద హౌస్. మరి ఇది కట్టుతూ ఉండలేదు అని అర్థం. అంతే, కడుతూ ఉండలేదు. ఇది కంటిన్యూషన్ అన్నమాట. దీని అలాగా ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి అందుకే దీన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు అర్థమైంది నీకు. సబ్జెక్ట్ ఏది ఇక్కడ? ఇంకోటి చెప్పండి అర్థం అంచనా కానీ ఒకటి ఏడు చెప్తారు. షీతో చెప్పండి, అది షీతో చెప్పండి. షీ ఈజ్ వసు కాదు, నేను ఈజు యాము ఆరే వస్తాయి. ప్రెజెంట్ టెన్స్ ఇది. షీ ఈజ్ సింగింగ్. షీ సింగింగ్. ఏ చెప్తారా నువ్వు? క్రయింగ్. షీ ఈజ్ క్రయింగ్ అనొచ్చు. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ఇది చెప్పండి, ఇది ఎలా ఉంటుందో. షీ ఈజ్ సింగింగ్ ఏ, రాయండి. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ అంటే ఆమె అర్థమేంటి మీనింగ్ ఏంటి తెలుగులో? ఆమె పాడుతూ, అంటే ప్రెజెంట్లోనే స్టార్ట్ అయింది, ప్రెజెంట్లోనే కంటిన్యూషన్ అయింది. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, సాంగ్ పాడుతూ ఉన్నదట. అర్థమైంది. ఇంక పాడు వస్తే అర్థం అదేనమాట. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ట్యాగ్లో మార్చాలంటే ఇంటరాక్టివ్లో రాయండి. ఈజ్ షీ సింగింగ్ ఏ సాంగ్. ఆమె అది అర్థం ఏంటి? పాడుతూ ఏంటే అది పాడుతుందా కనకూడదు, పాడుతూ ఉందా అంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యి, అప్పుడు పాపం ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటుంది, అలా పాడుతూ ఇంకా పాడుతూ ఉందా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. పాడుతూ ఉందా, అబ్బా ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇంకా పాడుతుందా అని అర్థం అన్నమాట. అంటే కంటిన్యూ స్టార్ట్ అయింది ఎలాగన్నా. స్టార్టెడ్ ఇన్ ద ప్రెజెంట్. ఓకేనా? ఇది అర్థమైంది కదా మీకు? ఓకే. ఇంకోటి చెప్పండి. షీతో కాకుంటున్నా ఐ యూ దే ఈ షీ. ఇటుతో చెప్పు. ఈతో చెప్పు. ఈ ఈజ్ చెప్పు. ఈతో చెప్పు. ఈజ్ ప్లేయింగ్. ప్లేయింగ్ అయినా ప్లే ఫుట్బాల్ అంటే అర్థం ఏంటి? రాసుకో. ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు అనాలా, ఆడుతూ ఉన్నాడు. దీన్ని క్వశ్చన్ ట్యాగ్లో మార్చాలంటే ఇంటరాక్టివ్లో అంతే. మళ్ళీ ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. As he is playing the football. ఓకే. మనకి ఎంతవరకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వచ్చాయి. ప్రెజెంట్ టెన్స్లో వచ్చింది నేర్చుకున్నాం. ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్టు ప్లస్ మెయిన్ వెర్బ్ అయిపోతుంది సింపుల్. దీంట్లో సబ్జెక్టు ప్లస్ బీ ఫార్మ్ వెర్బ్ అంటారు. బి ప్లస్ ఇంగ్. బి ప్లస్ ఇంగ్ అంటే వెర్బ్కి ఇంగ్ ఫార్మ్ చేర్చాలి అంతే. ఆ ఆబ్జెక్ట్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి రాశారా? రాశారు. ఇప్పుడు అందరూ బాగా అర్థమైంది అనుకుంటాను మీ అందరికీనా? వీక్షకులు అందరికీ అర్థమైందా? అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని. అర్థం కాకపోతే నాకు క్వశ్చన్ చేసి అడగండి. థ్యాంక్ యూ.